ఇది నిన్ను అనుమానించడం కాదమ్మా, అందరితో పాటు నువ్వు కూడా నీ నిజాయితీ నిరూపించుకుంటే బాగుంటుంది కదా. అవునత్తయ్యా, మరోలా అనుకోకండి. నిండా మునిగాక చలేముంది అన్నట్టు ఇంకా అనుకోవడానికేముందిలే. చూసారా, నా చేతులు ఏమన్నా రంగులు మారాయా? నేనేమైనా దొంగతనం చేశానా? ఇదిగో బాబు, నువ్వే చూడు, ఇది నీ తాంత్రిక విద్య కదా. లేదమ్మా, మీరు దొంగతనం చెయ్యలేదు, మీ నిజాయితీని నిరూపించుకున్నారు. మాంత్రికుడు గారు, నిరూపించుకోవాల్సిన వాళ్ళు ఇంకో ఇద్దరున్నారు. అక్క, బావా, మేమందరం ఆ గంగాళంలో చేతులు పెట్టేశాం. ఇంకా మిగిలింది మీరిద్దరే. రండి, చేతులు పెట్టండి. రండి. ఏం చూస్తున్నారు? రండి, చేతులు పెట్టండి. ఉందికా, ముందు పోయి నువ్వు చేతులు పెట్టు. చూసారా, అవంతిక చేతులు నార్మల్ గానే ఉన్నాయి. అంటే మేమిద్దరం దొంగతనం చేయలేదు. మాకు ఈ దొంగతనానికి ఏ సంబంధం లేదు. ఎప్పుడైనా మా నిజాయితీ నమ్మండి. బావా, గంగాళంలో చేతులు పెట్టింది అక్క మాత్రమే, నువ్వు కాదు. నువ్వు కూడా చేతులు పెట్టాలి, తప్పదు, పెట్టు. ఏంటి బామ్మర్ది, మీ అక్క ఒకటి నేనొకటినా? ఇదిగో, మేమిద్దరం ఒకటే కదా. తను దొంగతనం చేయలేదంటే నేను చేయనట్టే. అదేం కుదరదు బావా, నువ్వు కూడా చేతులు పెట్టాల్సిందే. రా. ఇదేం కరెక్ట్ గా లేదు బామ్మర్ది. ఎంతైనా నేను ఇంటి అల్లుని అవమానిస్తారా? ఇదిగో, ఇది పద్ధతి కాదు. నేను చేతులు పెట్టను. కార్తీక్, అందరం చేతులు పెట్టాం కదా, నువ్వు మాత్రమే మిగిలావు. అందరితో పాటే నువ్వు కూడా చేపెట్టావు. అంటే ఏంటి మావయ్య, ఇంటి అల్లుని నన్నే అనుమానిస్తున్నారా? నేను దొంగను అనుకుంటున్నారా? అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ అనుమానాలతో నమ్మకాలతో పనిలేదు బావా.